రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, లింక్ బస్ స్టాండ్ దగ్గర బాంబు డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. దాదాపు 2 గంటలకు పైగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం 2 బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. తమిళనాడులో పలువురు ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. అటు మొన్న అంటే ప్రముఖులకి సంబంధించి చూసుకుంటే కరూర్లో కూడా నటుడు విజయ్కి సంబంధించి ఇలాంటి బాంబు బెదిరింపులే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఇదే రిపీట్ అయింది. అసలు దీని వెనుక వ్యూహం ఏంటి? ఏదన్నా ఆకతాయిల పనిగా అనుకోవచ్చా? ఇటీవల గత 2 రోజుల క్రితం కరూరులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో నటుడు విజయ్కి ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇల్లు పేల్చేస్తామని చెప్పేసి మెయిల్స్ వచ్చాయి. దీంతోనే పోలీసులు హై అలర్ట్ అయ్యి విజయ్ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాగే టీవీకే పార్టీ కార్యాలయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని చెప్పి నివృత్తి అవడంతో అధికారులందరూ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం కూడా మరోమారు చెన్నై పోలీస్ కమిషనరేట్కి మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే చెన్నైతో పాటు అంటే చెన్నైలోని రాజ్యభవను, అలాగే సీఎం కార్యాలయము, అదే కాకుండా నటి త్రిష ఇల్లు, అలాగే బీజేపీ కార్యాలయం, ఈ 4 ప్రాంతాల్లో బాంబు పెట్టాము, పేల్చేస్తామని చెప్పేసి మెయిల్స్ వచ్చింది. దాంతో అలర్ట్ అయినటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తిగా చెన్నైలో తనిఖీలు చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు తనిఖీలు చేపట్టిన పెదప బాంబు లేదని చెప్పి నివృత్తి చేసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మెయిల్స్లోనే ఆగంతుకుడు పంపించినటువంటి మెయిల్స్లోనే తిరుపతిలో కూడా బాంబు పెట్టామని చెప్పేసి కోట్ చేయడంతో తిరుపతిలో కూడా చెన్నై పోలీస్ అధికారులు తిరుపతి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా అలర్ట్ అయ్యి తిరుపతిలో ఉన్నటువంటి ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, అలాగే విష్ణు నివాసము, తిరుమల లింక్ బస్ స్టాండ్ ఇలాంటి ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దాదాపు 3 గంటల పాటు క్షుణ్ణంగా 4 బృందాలతో తనిఖీలను అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనంతరం బాంబు లేదని చెప్పి నివృత్తి అవడంతో ఒకసారిగా అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు అనే దాని మీద పోలీస్ అధికారులు అయితే దృష్టి సారించారు. ముఖ్యంగా మొన్న చెన్నైలో జరిగినటువంటి కరూర్ ఘటన నేపథ్యంలోనే ఇలాంటి ఫేక్ మెయిల్స్ తరచూ వస్తున్నాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి, ఏ ఐడి నుంచి వస్తూ ఉంది, ఏంటి, ఎవరు పంపించారని చెప్పి అనే విధంగా కూడా పోలీసులు తనిఖీలు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే గత 2 రోజుల క్రితం వచ్చినటువంటి నటుడు విజయ్ ఇంటిని పేల్చేస్తాము అని చెప్పి వచ్చినటువంటి మెయిల్స్ని ఐడెంటిఫై చేశారు. దాదాపు మదురై నుంచి మురుగన్ అనే అతను మెయిల్స్ పంపించినట్టు కూడా ఐడెంటిఫై అయింది. అతను డిఎంకే కార్యకర్తగా కూడా పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఇలాంటి మెయిల్స్, బెదిరింపు మెయిల్స్ పెడుతున్నారని చెప్పేసి ఆ పోలీసులు అయితే క్షుణ్ణంగా గుర్తించారు. ఆ మేరకు ఆ దిశగా విచారణ కూడా చేపడుతున్నారు. ఇవాళ పెట్టినటువంటి ఫేక్ మెయిల్స్ అని తేలింది. అధికారులు పోలీసులు క్షుణ్ణంగా తేల్చారు. అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టారు, నిజంగా ఇది ఫేక్ మెయిల్సా లేదంటే అంటే విద్రోహ శక్తుల నుంచి వచ్చినట్టు బెదిరింపు మెయిల్స్ అనే కోణంలో అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో కూడా ఇంకా పూర్తి స్థాయి విచారణ అయితే ఏ ఐడి నుంచి వచ్చిందనేది పోలీసులు అయితే నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ లోపులే తిరుపతిలోనూ అటు చెన్నైలోనూ బాంబు బెదిరింపు కలకలం తీవ్రంగా సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు, అలాగే యాత్రికులు వీరందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పిదప బాంబు లేదని చెప్పి నిర్ధారించుకోవడంతోనే ఊపిరి పీల్చుకున్నారు. అదే స్థాయిలో చెన్నైలో కూడా ఇవాళ మార్నింగ్ నుంచి దాదాపు ఈ కాసేపు క్రితం వరకు కూడా తనిఖీలు నిర్వహించారు. పూర్తిగా ఈ తనిఖీలో ఎలాంటి బాంబు లేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే పోలీసులు ఇది ఫేక్ మెయిల్స్ అని చెప్పి నిర్ధారించుకొని ఎవరు పంపారు, ఎందుకు పంపారు అనే దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ మెయిల్స్ వల్ల ప్రజల్లో ఆందోళన. చెప్పండి. అటు ప్రముఖులకి విషయానికి పక్కన పెడితే అటు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి తీసుకుంటే ఎంతో మంది సందర్శకులు వస్తూ ఉంటారు. సో ఇలాంటి చోట ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు అసలు పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారు, ఎన్ని రోజుల్లో అనుమానితుల్ని పట్టుకుంటామంటున్నారు?
ఎస్, ఇదివరకే మీరు చెప్పింది కరెక్ట్. ఇదివరకే గత 4 నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి హోటల్స్ కూడా బాంబు బెదిరింపు వచ్చింది. వరుసగా దాదాపు 4 పర్యాయాలు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది ఫేక్ మెయిల్స్ అని ఫేక్ బెదిరింపు అని చెప్పేసి కూడా అధికారులు నివృత్తి తేల్చారు. అయితే ఆ ఐడిని కూడా ఐడెంటిఫై చేసి బ్లాక్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేది కూడా ఐడెంటిఫై చేశారు. శ్రీలంక నుంచి వచ్చిందని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు అయితే నిర్ధారించారు. ఆ దిశగా చర్యలు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇలాంటి ఫేక్ మెయిల్స్ అన్నీ కూడా తిరుపతికి ఇదివరలో 4 నెలల క్రితం వచ్చినటువంటి హోటల్స్ని పేల్చేస్తామని చెప్పి వచ్చినటువంటి మెయిల్స్ కూడా శ్రీలంక నుంచి 2, అలాగే నేపాల్ నుంచి 2, ఈ 2 ప్రాంతాల నుంచి వచ్చాయని చెప్పేసి అధికారులు అయితే ఐడెంటిఫై చేశారు. అవి ఒక ప్రైవేటు ఐడి నుంచి వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు ఐడెంటిఫై చేశారు. ఆ దిశగా మరోవైపు ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరోమారు ఇవాళ చెన్నైకి వచ్చినటువంటి మెయిల్స్లో కూడా తిరుపతిలో కూడా బాంబు పెట్టామని చెప్పేసి ఐడెంటిఫై అవడంతో దానికి అనుగుణంగానే ఇవాళ అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంటే ఇదివరలో వచ్చినటువంటి మెయిల్స్ ఒకటి శ్రీలంక నుంచి ఒకటి నేపాల్ నుంచి వచ్చాయని చెప్పేసి అధికారులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఏ ఐడి నుంచి వచ్చిందనే విషయం దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, అంటే విదేశాల నుంచి వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చించి ఆ దిశగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఇవాళ వచ్చిన ఐడి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేది కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ఐడీల వల్ల, ఈ ఫేక్ మెయిల్స్ వల్ల ప్రజల్లో ఒక రకమైన అలజడి క్రియేట్ అవుతుంది, ఒక రకమైన భయాందోళన క్రియేట్ అవుతుంది. వాటి పట్ల ప్రజల్లో అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఆందోళన నివృత్తి చేస్తున్నారు. బాంబు లేదని నిర్ధారించి ప్రజల్లో నెలకొన్నటువంటి భయాందోళన తొలగిస్తూ వస్తున్నారు. చింతూ రైట్. థ్యాంక్ యూ రవివర్మ.